టీమ్ ఏ మాస్టర్స్ అందరికి ఆల్ ద బెస్ట్. చాలా బాగా చేయండి, బాగా చేస్తే మనం ముందుకెళ్తాం. కానీ టీమ్ ఏలో ఉండే బాయ్స్ అందరూ కొరియోగ్రాఫర్స్ మంచోళ్ళు, టీమ్ బి లో దుర్మార్గులు ఉన్నారు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. పండు నీకేం చెప్పాం పండు? టీమ్ ఏ జరిగేటప్పుడు టీమ్ బి నువ్వు రావద్దని చెప్పావా? 8 మార్కులు వచ్చాయి కదా, 8 మార్కులు వచ్చాయి కదా. కాదు, నీకు 8 మార్కులు వస్తే ఇలా ఉంటే 10 మార్కులు వస్తే నువ్వు ఎలా ఉంటావు? మాస్టర్ ఇలాంటి వాటికి కూడా మార్కులు మైనస్ అవుతాయి కదా. డెఫినెట్ గా. హలో హలో, ఎందుకు? అది బి టీం, ఇది ఏ టీం. ఇది మార్క్స్ ఎలా కట్ చేస్తారు? అదే జడ్జిని పట్టుకుని హలో అంటావేంటి? వస్తున్నారు మాస్టర్. మీరు కొట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నువ్వు లేట్ చేయకుండా తొందరగా చెప్పు నీ రిక్వెస్ట్ ఏంటో. నేను జనరల్ గా బాడీ బిల్డర్. ఏం బిల్డర్? ఏం బిల్డర్? ఇందాక బి టీం కి ఏ టీం సుదర్శన్ వచ్చాడు, ఏం చేశాడు? నిన్ను చూసి ఇన్స్పైర్ అయినా అన్నాడు. అన్ని మమ్మల్ని చూసి కాపీ కొడుతున్నారు మాస్టర్. ఏంటి జరుముతాయే జరుముతాయే ఇంత డిసైడర్ కదా. ఒక నేను వెళ్ళిపోతాను, నాకు టీ అవసరం లేదు. మేము ఎంత మంచోళం అంటే ఎవరిని ఏమనం. వీళ్ళు చూసారు ఒకరికొకరు కొట్టేసుకుంటున్నారు. వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశారా? శోభితాని ఆడపిల్ల ఆ మాట అనొచ్చా? టీమ్ ఏ శోభిత అన్నారు మాస్టర్. ఏ శోభిత అన్నారు మాస్టర్. ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మాస్టర్ నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి. కమ్ కమ్. మేడం కి అనుకూలంగా పొజిషన్ ఒకసారి కొడతారంట. అది కాదు. నాకు అవసరమే లేదు, నాకు అవసరమే లేదు. ఇప్పుడు కొడతారా మీరు? 1 2 3 4 దెబ్బేసి వెళ్ళిపోండి. దిస్ వెరీ బ్యాడ్ అన్న. ఏంటి ఏంటి ఇలా కొడతారా? కొడతారు, ఎందులో ఉంది? కొడతారు, ఎందులో ఉంది? ఈ లోపల ఈవిడ ఇది కొడుతుంది. This one is big man. This one is big man. ఆడపిల్లలంటే ఆడబొమ్మలు అనుకున్నారా? ఏ సారీ రా. ఇప్పుడు మరొక ముఖ్యమైన అధ్యాయం. జెస్సీ అండ్ దివ్య ఆన్ స్టేజ్. నీకెందుకయ్యా? తన అంటదే లేదని లేదు, నీది నువ్వు చేసుకుని రావచ్చు కదా. సాంగ్ పెట్టి డాన్స్ చేసుకుంటారమని. సరే వన్ మోర్ టేక్. అక్కడ దాకా వదిలే, ఇక్కడి నుంచి ఇక్కడ రా. డాన్స్ షో కదా, అందుకని సెలెక్ట్ అయ్యారు వీళ్ళు. ఏమనుకోవద్దు, ఏమనుకోవద్దు. రైట్, చాలా బాగా వచ్చింది. అది వన్స్ మోర్ అనుకోకు. లైవ్ లో పర్ఫార్మెన్స్ అవుతున్నాయి మాస్టర్. జెస్సీ సుచిత్ర అమ్మాయికి మెసేజ్ పెడుతున్నాడు, వెన్ ఆర్ యూ కమింగ్ టు హైదరాబాద్ అంట. ఇంకా ఉన్నాయి మాస్టర్, చాలా ఉన్నాయి. సార్ పక్కగానే ఒకసారి పండు వస్తాయి వీడియోలు. వీడియో చూపించిన మాస్టర్ 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 దారుణం, చచ్చిపోతారు జనాలు చూస్తే. సారీ ఫర్ దీనికన్నీ. టీమ్ బి మాస్టర్లు కంటెస్టెంట్లు సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం? లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్.
ఈ రోజు ఎలిమినేషన్ రౌండ్ కాబట్టి జడ్జెస్ రూల్స్ ప్రకారం ఏ చెప్తుంటే సరిగ్గా కూర్చో. మాస్టర్ ఇప్పుడు 6 ఉన్నారు కదా సార్, ఇందులోంచి 5 ఉంటారు. అది ఎవరో కూడా నాకు తెలుసు మాస్టర్. ఎవరు? పెర్ఫార్మెన్స్ చూడకుండా ఇలా డైరెక్ట్ చూస్తే మాత్రం ద కాయ్ ద పండ్ ద కాయ్ ద పండ్. శ్రద్ధ నీకు ఎవరు పేరు చెప్పు, నీ నోటెంట వినాలంది. మాస్టర్ చెప్పాలా నోటితో అంటే ఆ పేరు పలకడం కూడా నాకు ఇష్టం లేదు నోటెంట. అబ్బా అబ్బా T15 ఛాంపియన్షిప్ బ్యాటిల్ లో ఎలిమినేషన్ రౌండ్ లో ఆడియన్స్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నాం, జడ్జెస్ ఒపీనియన్ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు ఈ రోజు మీ ఉద్దేశంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? మా పెర్ఫార్మెన్స్ బాబోయ్, ఆడియన్స్ లో కూడా ఆర్టిస్టులు ఉన్నారు. ఎవరు అనుకుంటున్నారు మీరు ఎలిమినేషన్? 10 లెక్క పెడతా. 10 లెక్కెడతావు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 9 10 అక్కడ నుంచి 10 ఇక్కడికి వెళ్ళి వచ్చిద్దిరా. నేనేం అడగక్కర్లేదు, మీరు డైరెక్ట్ ఆన్సర్ చెప్తారు, నాకు తెలుసు. పండు వచ్చేయ్ బయటికి. పండు ఇంకా అడగలేదు సార్, ఇంకా అడగలేదు. ఇంకా నేను ఇంకా మైకు మూతి దగ్గర పండు అంటాడు ఆయన, పండు అంటాడు ఆయన. కాదు, నువ్వు వేసుకున్న డ్రెస్ కి నువ్వు బిహేవ్ చేసే దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇందా బయట ఏం చేస్తున్నావు? తేజుని ఏమంటున్నావు? తేజు ఒకసారి రా, ఏమన్నాడు చూపించు. నాకు ఇలాంటి నచ్చు ప్లీజ్. అమ్మాయిలకు దూరంగా ఉంటాను మాస్టర్ గారు. ఆవిడతో ఎందుకు అలా బిహేవ్ చేసి? ఇంతకీ వీడెవరు? ఏంటమ్మా డ్రెస్ కొంచెం పద్ధతిగా రావాలని తెలియదు నీకు? ఏమిటండి ఇది అంతా అయ్యో అందరూ చూసేసారా? ఎందుకు జెస్సీ లాగా బిహేవ్ చేస్తున్నారు? ఒక నిమిషం, ఈ క్యాడర్ నుంచి బయటకు వచ్చేస్తాను. అతనితోనే పోల్చారు మీరు నన్ను. మీరు పండు, మీరు తేజు. ఎలా పలకరించాడు చెప్పు. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. నువ్వు తేజు బాబు, నువ్వు తేజులా ఉండు. నేను తేజునా? ఏ పండు అక్కడే ఉంటావా? దగ్గర రావచ్చు కదా. పండు వస్తావా లేకపోతే డైరెక్టర్ గారికి చెప్పమంటావా? ఏం చెప్తావు? అంతా నువ్వే చేసావని చెప్తా. నేను చేసినా కూడా అసలు బయట ఏం జరిగిందో చెప్పండి ముందు. చూసారా పండు ఎంత పద్ధతిగా ఉన్నాడు? రమ్మన్నా రావట్లేదు. తేజు ఏం చేశాడు చెప్పు. ఏ పండు ఏంటి ఇలా వచ్చావు? చెప్పు పండు ఏం చేస్తున్నావు? Just stand like that, I'll show. Hey. అయ్యో పండు. Hi baby. ఎలా ఉన్నావు? ఇప్పుడు నువ్వు పండు, ఆవిడ తేజు. తేజు ఎవరికి వచ్చి నిల్చోమ్మా. ఏం చేస్తున్నావు డీ సెట్ లో? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అంటే అలాగొచ్చాను. ఒక అమ్మాయికి చూస్తే ప్రతిసారి దగ్గరికి వస్తే హ్యాండ్ ఇలా ఆటోమేటిక్ గా వస్తుంది. తర్వాత तेजू उतना बार मत कर रहे, वो एंजॉय कर रहा है आराम से. వారా కర్ర నువ్వు కాసేపు ఆగు. నువ్వు కరో. నేను చెయ్యను. ఇప్పుడు నేను చేస్తాను. నువ్వు స్టేజ్ మీద ఎక్కేటప్పుడు ఏ క్యారెక్టర్లో ఎక్కావు? ఏం పెట్టుకున్నావు? చెవులు కొంచెం వినిపించట్లేదండి. అది ఏం పెట్టుకున్నావు అన్నా? ఏంటయ్యా మాట్లాడవేంటి? అరే ఎవడేం చేశాడా బాబు? ఇక్కడ ఏవో వినిపిస్తున్నాయన్నా. నీకేం వినిపిస్తుందో అది బయటికి సౌండ్. అరుపులేంటి? ఆహా ఆ? ఆహా 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 ఆహా. నేను మారిపోయాను మాస్టర్, నన్ను నమ్మండి. మీరు వీడియోలో చూసిన పండు నేను కాదు. అవునా? ఇప్పుడు మారిపోయిన పండు. ఈడెవడు? గుండు
గుండు ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు చెప్పు, మా షో డిస్టర్బ్ చేయడానికి దేనికి వచ్చావు? ఇలాగ అందరితో ఎందుకు, నేను ఒక్కరిని ఫిక్స్ అవుదామని వచ్చా. ఎవరు కావాలి? శ్రద్ధ గారు కావాలి. నిజమా నా సెంజపావా. తెలుగు షో ఇది, తెలుగు తెలుగు బాబు తెలుగు. మాస్టారు మాస్టారు నీ కోసం మారారు, అచ్చం నువ్వు కలగన్నట్టే. మాస్టారు మాస్టారు జారిపోయినా జారిపోయినా జారిపోయినా